మనిషి చేసిన ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది అంటారు. కానీ ఆ ఫలితం ఎలా వస్తుంది, ఎలాంటి పాపానికి ఎలాంటి శిక్ష పడుతుంది? మన పూర్వీకులు రాసిన గరుడ పురాణంలో 28 నరకాల వర్ణనలు ఉన్నాయి. ఈ రోజు మనం వాటిని ఒకటొకటిగా వినేద్దాం. మన పూర్వజులు గ్రంథాలు, విశేషంగా గరుడ పురాణం, మరణాంతరం యాత్ర, పాపపుణ్య ఫలాలు మరియు నరకాల వర్ణనను చాలా స్పష్టంగా చెప్పి మనల్ని జాగ్రత్త పరుస్తాయి. ఈ వీడియోలో మనం పురాణ పాఠ్యాల అనుసారమే 28 నరకాల పేర్లు, వాటి శిక్షలు మరియు ఏ రకం పాపం వలన ఏ నరకం వస్తుందో ఈగలాగా చక్కగా చూద్దాము. ఈ 28 పేర్లు విభిన్న పురాణాలలో కొంత భేదం ఉన్నా ఈ వీడియోలోను వివరణలు గ్రంథాలు సాంప్రదాయాల ఆధారంగానే ఉంటాయి. మొదటిది తమిష్ట. ఏ పాపం? ఇతరులను అన్యాయంగా మోసగించడం, ప్రమాణ వంచన శిక్ష. ఆ నరకంలో చీకటి, చురుకైన వేదనలు, మానసిక రూపంలో కనులు మూసుకుపోవటంలా బాధ. రెండవది అంధతమిశ్ర. ఏ పాపం? కుటుంబ సభ్యులే మహిళలపై దుర్వినియోగం, విధి మార్చటం, శిక్ష చూపుకోవటం, ఏహ్య బుద్ధి లోపించటం, పులులాంటి వేదికలపై యమదూతలు వేధిస్తారు. 3 రౌరవ పాపం. మోసగించటం, పుకార్లు పుట్టించటం, ఇతరులు హానికరమైన ఇష్టం కలిగించటం. శిక్ష పూర్వస్థితులపై పక్షులు, సర్పాలు రూపాల్లోగా బాధించబడటం, భయానక వ్యాధులు. 4 మహారౌరవ పాపం. ఇతరులని యూజ్ చేసుకోవటం, స్వార్థం, బలవంతపరచటం. శిక్ష తీవ్రమైన పినుగులు, వలయాలు, పగలబడిన శరీరాలు, సత్వరం ఆసక్తి. 5 కుంభీపాకం పాపం. జంతువులను ఉడికించి భక్షణం చేయటం, జంతువులను ఉడికించి తినడం, పశువులపై అన్యాయ చర్యలు. శిక్ష గొట్టాలలో ఉడికించబడినట్లే నిరంతర వేడిలో వేదన పొందటం. 6 కళాసూత్ర పాపం. పెద్ద వ్యాజ్యం, బ్రాహ్మణ హత్య, తల్లిదండ్రుల అనాదరం అంటే తల్లిదండ్రులను చూసుకోకపోవటం. శిక్ష రచితమైన లేదా తామ్ర రూప వస్తువుల మధ్యకు నింపించి వేడెక్కించటం, అగ్ని తాపం. 7 అశిపత్ ద్రవణ పాపం. వేద విశుద్ధమైన ఆచరణలు. శిక్ష యాతనకరమైన చెట్టు ఆకులుగా నరికించిన తాళ్ళు లాగే కత్తులతో కేంద్రీకరించటం. 8 సుఖరాముఖి పాపం. అధికారంతో దుర్వినియోగం, న్యాయరహిత శిక్షలు విధించటం. దీనికి శిక్ష ఏంటో తెలుసా? పందుల ముక్కుతో నరకంలో పీడితులవుతూ క్రూరంగా వంచింపబడటం. 9 అంధకూప పాపం. నిర్లక్ష్యంగా ఇతర జీవుల్ని హీనంగా వ్యవహరించటం, ముప్పు తాపరమైన క్రిములు, పరిష్కార జీవుల దాడులతో నిరంతర వేధితం. 10 కృమి భోజన, కృమి భిక్ష పాపం. అతిథుల్ని, పెద్దల్ని పండగలో ఆహారాన్ని పంచకపోవటం, పంచయజ్ఞాలను నిర్లక్ష్యం చేయటం. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంతమంది ఉంటారుగా, సరిగ్గా చూడరు, ఏం చేయరు, వాళ్ళకి స్వయంగా క్రిములుగా మారి ఇతర క్రిములను తినిపించబడటం. 11 సాందాస పాపం. బ్రాహ్మణులను వంచటం, దొంగతనం లేదా వాళ్ళ వస్తువులు దొంగిలించటం. శిక్ష లోహధాతు పంజరకాయలతో అంటే ఇనుము చైన్లు, ట్యాగ్స్ ఉంటాయి కదా, రెడ్ హాట్ ఐరన్ బాల్స్ లాంటివి శరీరంతో కోయడం అంట. 12 తప్పరుష్మి తప్పమూర్తి పాపం. అనైతిక లైంగిక సంబంధాలు, పరకుల హానికర చర్యలు అంటే వేరే వాళ్ళ మీద కొన్నేసి ఉంటారుగా వాళ్ళదన్నమాట. వీళ్ళకు శిక్ష ఏంటంటే ఎరుపుగా కాల్చిన ఉక్కు ప్రతిమలను బలవంతంగా ఆలింగనం చేయటం. వేడిగా కాల్చిన బొమ్మలు ఉంటాయి కదా, వాటికి ఆలింగనం చేపిస్తారనమాట.
13 వజ్రకాంటక శాల్మాలి, వజ్రశాల్మాలి. పురాణంలో వివిధ పేర్లు మార్పులు ఉంటాయి. పాపం భారీ అధికారం దుర్వినియోగించి పాపకార్యాలు చేయటం. శిక్ష ఖడ్గాలన్నీ దుర్మార్గి శరీరంపై వైతార్ని. పాపం విశేష అఘాతం దొంగతనం వంకలు పెట్టడం. శిక్ష వైతార్ని నదిని దాటేటప్పుడు అతి వేదనలు రక్తమైన వేడివేడి నీటిలా పాపులలో నెమ్మదిగా నడిపిస్తారు. 15 ఉయోధ. పాపం అవినీతిపరులు, దోపిడీదారులు, దుష్టవృత్తులు. దీనికి శిక్ష మలిన పదార్థపు ప్రవాహంలో భస్మం, అసహ్య జీవనకాలం. పాపం ఇతరుల ప్రాణాలను రక్షించకపోవటం లేదా హానికర చర్యలు చేయటం. శిక్ష శ్వాస బోధన లోపాలతో వెంటనే దండన. 17 విశాసన. పాపం భయంకరమైన రక్తపాత కార్మికతలు, హింసాత్మక నడకలు. అంటే వీళ్ళు గోండాలు వీళ్ళు ఉంటారు కదా, విచక్షణారహితంగా పోసేయడం ఇవన్నీ చేస్తారు కదా, వాళ్ళకి శిక్ష ఏంటంటే తీవ్రమైన కోయిని వృద్ధులతో బాధించటం. లాలాభక్ష. 18 లాలాభక్ష. పాపం ఆహారంతో ఇతరులను శరీరాన్ని తింటూ బాధ నుంచి విముక్తి లేకపోవటం. 19 శరమేయాధన. ఆపాక విధానాలు, పెద్ద నాశనాలు, రాజ్యానికి విషవ్యాప్తి. నక్సలైట్లు టెర్రరిస్టులు ఉంటారు, వాళ్ళ తెలుగువేమో అనుకుంటున్నాను. ఇక్కడ దీనికి శిక్ష ఏంటంటే శకలతో గంజికంగా ఉన్న సునక పిల్లలు దాడి చేసి శరీరం చీల్చటం. పిల్లలతో దాడి చేయించి శరీరాన్ని చీల్చివేపిస్తారంట. 20 అవిచి. ఈ పాపం ప్రమాణ వంచకుడు, కపటుడు, తీవ్ర అబద్ధ సంబంధి. అబద్ధాలాడేవాడు, కపటంతో జీవించేవాడు. వీళ్ళకి శిక్ష ఒక నిరంతర వీడ లేకుండా క్రూరంగా వీళ్ళకి శిక్ష శరీరం పగలగొట్టి మళ్ళీ ప్రకటించటం. ఇది అతి వేతనమైన నరకాలలో ఒకటి. బాబోయ్. ప్రమాణ బ్రాహ్మణులు మద్యపానం చేసి పాపచర్యలు. విన్నారా? బ్రాహ్మణులు తప్పులు చేస్తారు, మద్యం తాగుతారు. ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లకు పాపాలకి శిక్ష ఏంటంటే లోహాల ద్రవాన్ని బలవంతంగా 22 చెరగద్దామా. పాపం గర్వంతో ఉండడం, గురువు యొక్క అపహాస్యం, వారిని నిందించటం. శిక్ష ఏంటంటే కఠినమైన జారిపోవటం, గడ్డలో కఠినమైన అల్లాల గడ్డలో జారిపోవటం. 22 రక్షోఘన భోజన. అన్ని విలువైన హింసాత్మక కర్మలు అంటే కన్నపిల్లలకు. దీనికి శిక్ష రాక్షస రూపమైన ప్రదర్శకులు వారి బలమైన పీడనతో నొప్పులను అనుభవింపచేస్తారు. 24 శూలప్రోత. పాపం ఇతరులను చీల్చి జంగవీలు రాక్షసులు. దీనికి శిక్ష సూదుల వంటి బాణాలతో శరీరంలో పొడవుగా ఛేదించబడటం. 25 దండసూక. సర్పాల యొక్క నరకం. పాపం ఈర్ష్య దేశాలతో ఇతరులను నాశనం చేయటం. 26 అవటా నిరోధన. ఏ పాపం ఇతరులను కాల్చి గుహలలో బంధించి మానవత్వాన్ని క్షీణించటం చేయటం. వింటున్నారా? దీనికి శిక్ష అంధకార గుహలలో విషముల వాయువు వల్ల శ్వాస తీర్చుకోలేకపోవడం. పర్యావర్తన. 27 పర్యావర్తన. ఏ పాపం అతిథులను దుర్వినియోగించటం. అహంకారంగా ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళని హేళన చేస్తారు, మళ్ళీ కఠినంగా మాట్లాడతారు, ఇలా చేస్తారు కదా, వాళ్ళకన్నమాట. శిక్ష ఏంటంటే పక్షులు, క్రూర పక్షులు ఎదుట నుంచి కనులు తీయిస్తారు, దృష్టి పోతుంది, కళ్ళు పీకిచ్చేస్తారు. క్రూరమైన పక్షులు పెట్టి కళ్ళు పీకిస్తారంట. 28 శుచిముఖ. దీనికి ఏ పాపం అంటే ఆశయాల కోసం నైతికతను ముగించడం, సంపద కోసం ఇతరులను గురి చేసుకోవటం. దీనికి శిక్ష శరీరం నూనె లాంటి సూదెల ద్వారా పట్టుకుని
ఎంతకాలం బాధించబడుతుందో అంతకాలం బాధిస్తూ ఉంటారు. శరీరం నున్నగా బాగా సూదిగా ఉన్న సూదులతో పట్టుకొని బాధిస్తూ ఉంటారు, గుచ్చుతూ ఉంటారు. కాబట్టి ఈ కథలు కేవలం భయపెట్టడానికి కాదు, జీవితంలో మనం ఏ పనులు చేస్తే పుణ్యం, ఏవి పాపమో గుర్తు చేయడానికి. కాబట్టి మనం ధర్మం పాటిస్తూ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే నరక భయం ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని గరుడ పురాణం కథలు వినాలంటే మా స్టోరీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోలు ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, మళ్ళీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నేను ఇలాంటివి ఇంకా చేయగలుగుతాను, మంచి వీడియోలు. మీకు ఏదైనా వీడియో కావాలి అంటే నాకు తప్పకుండా చెప్పండి ప్లీజ్.